యూడిఎఫ్ కేరళలో మాత్రం మార్జినల్, వెరీ మార్జినల్ లో ఉంటది. మరి ఏమి అవుట్ రైట్ గా ఉండదు కానీ మార్జినల్ లో ఉంటది. బట్ అందరూ అనుకున్న దానికంటే కూడా ఋషి గారు ప్రైవేట్ గా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కేరళలో ఈసారి బీజేపీ ఆల్మోస్ట్ 15 to 18% ఓట్ వస్తుంది బీజేపీకి అని మనం అనుకున్నాం. ఇప్పుడు కూడా తమిళనాడులో బీజేపీ ఓట్ షేర్ అట్లీస్ట్ 9 to 10% రీచ్ అవుతుంది. ఇక్కడ నాకున్న అవగాహన వరకు అయితే తమిళనాడులో ఈ ఎలక్షన్ తర్వాత నో మోర్ కాంగ్రెస్, నో మోర్ సిపిఐ, నో మోర్ సిపిఎం, నో మోర్ టీవీ విసికే అండ్ సీమాన్ పార్టీ. అంతేనా? తిరుమావళవన్, సీమాన్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ కనుమరుగే. ఈ ఓటు మొత్తం అంతటినీ కూడా విజయ్ క్యాప్చర్ చేశారు. అంటే థర్డ్ పార్టీ ఎమర్జ్ అవ్వడానికి ఈ ఈ పార్టీల వే ఆఫ్ థింకింగ్ విజయ్ పార్టీ వే ఆఫ్ థింకింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ సిమిలియర్. సో వీళ్ళకు ఓటు వేసి చేసుకునే బదులు విజయ్కి ఓటు వేస్తే బాగుంటది అన్నది ఆ గ్రూప్ ఓటర్స్ ఎవరైతే వ్యాలిడేట్ చేసుకోవడానికి విజయ్ వైపు వచ్చారనేది 100%. ఇక్కడ ఏదో